ఏటూరు నాగారం ఎన్కౌంటర్ ఘటనపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోంది. పౌర హక్కుల సంఘం నేతలు పిటిషన్ వేశారు. పౌర హక్కుల సంఘం దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో మృతదేహాలను విచారణ తర్వాతే స్వాధీనం చేసుకోవాలని మృతుల బంధువులను పౌర హక్కుల సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. కాగా పిటిషన్ కీలక విషయాలను ధర్మాసనం ముందుంచారు. ఇది ఎన్కౌంటర్ కాదని కావాలనే హత్య చేసినట్లు తెలిపారు. హెచ్ఎస్ఆర్సీఏ నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని అన్నారు. మావోయిస్టులను చిత్రహింసలకు గురిచేసి చంపారని తెలిపారు. ఆహారంలో విషం పెట్టి చంపినట్లు పిటిషనర్ తెలిపారు. ఇది ముమ్మాటకి బూటకపు ఎన్కౌంటర్ అని పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ లైవ్ ద్వారా వివరిస్తారు. భాస్కర్, సిరిచందన తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపినటువంటి ఏటూరు నాగారం సంబంధించిన ఎన్కౌంటర్ ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠభరితంగా మారింది. ఎందుకంటే చూస్తున్నాం, నిన్న జరిగినట్టు ఎన్కౌంటర్ పోలీసులకు మావోయిస్టులకు జరిగినటువంటి ఎదురుకాల్పులో 8 మంది ఏడుగురు నక్సలైట్ మృతి చెందడం జరిగింది. ఇది ముమ్మాటికి ఆ ఎన్కౌంటర్ కాదు, వాళ్ళు తినే ఆహారంలో విషం కలిపి ఎన్కౌంటర్ చేసిన మన పేరుతోటి వాళ్ళని అత్యంత దారుణంగా చంపిరని చెప్పేసి అయితే పౌర హక్కుల నేతలు ఇలా హైకోర్టులో పిటిషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు పిటిషన్ బెంచ్ మీదకి వచ్చింది. ఆ నేపథ్యంలో చర్చ జరగడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎందుకంటే ప్రభుత్వం కావాలనే పోలీసులతోటి మావోయిస్టులని మట్టుబెట్టే కార్యక్రమం చేపడుతుందని చెప్పడం జరిగింది. మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అది కూడా మొదటగా ములుగు సంబంధించిన కాన్ఫరెన్స్ లో జరుగుతుంది. అది మంత్రి సీతక్క నేతృత్వంలో ప్రాతినిధ్యం వచ్చినటువంటి కాన్ఫరెన్స్ ఇది. అయితే మొదటిసారిగా ఇలాంటి ఎన్కౌంటర్ జరగడం మొదటిసారి ఆ ఏటూరు నాగారం జరిగింది. ఇది గతంలో అనేక సందర్భాల్లో జరిగినాయి. ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు జరగలేదని చెప్పి పెద్ద మొత్తంలో చర్చ జరుగుతున్న పరిస్థితి తెలంగాణలో. అయితే ఇది ముమ్మాటికి ఎన్కౌంటర్ కాదు, ఇది తప్పకుండా ఆ మావోయిస్టులు తినే ఆహారంలోనే మొత్తం మంది విషం కలిపి చంపారని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వీళ్ళు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ నేపథ్యంలోనే దాని మీద డిస్కషన్ జరుగుతుంది. అయితే ముమ్మాటికి ఇది లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే పౌర హక్కుల నేతలంతా కూడా కీలక అంశాలను ప్రస్తావించడం జరిగింది. పిటిషన్ కుట్రపూరితంగానే ప్రస్తావించిన పిటిషన్ చెప్తున్నారు. మావోయిస్టులు అయితే చంపారన్న పిటిషన్ ఆహారంలో విషయం పెట్టి కావాలనే చంపిరని చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే గతంలోనే ఒక వారం 15 రోజుల కిందనే ఇన్ఫార్మర్ నేపథ్యంతో ఇద్దరు హత్య చేయడం జరిగింది. ఆ నేపథ్యం నిజంగానే అది దాని వెనుక ఎవరున్నారు, పోలీసులు ఉన్నారు లేకపోతే మావోయిస్టులు ఉన్నారని చెప్పేసి అయితే మావోయిస్టు లేఖ కలకలం జరిగింది. ఆ మావోయిస్టు లేఖ విడుదల చేయడం వల్ల అది ఇలా జరిగినటువంటి ఎన్కౌంటర్ పెద్ద మొత్తంలో ఇవాళ పోలీసులు కుట్రపూరితంగానే వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి మరీ విషం కలిపి ఇవాళ చంపి ఎన్కౌంటర్ పేరుతోటి ఇవాళ పబ్బం గడుపుతారని చెప్పేసి ఇలా పౌర హక్కులు అయితే విమర్శించడం జరిగింది. దీనిపై నిజాన్ని ఇప్పటికే విచారణ జరుగుతుంది. ఆ విచారణ నేపథ్యంలోనే కంప్లీట్గా దీనిపై ఒక స్పష్టత వచ్చిన తర్వాత ప్రభుత్వం దీని మీద వెంటనే చర్యలు తీసుకుని దీనిపై విచారణ చేయాలి. విచారణ చేసిన తర్వాతనే వాళ్ళ డెడ్ బాడీస్ పోస్ట్ మార్టం తదనంతరం వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పాలని చెప్పేసి పౌర హక్కుల నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. దానిపై ఇప్పుడు మధ్యాహ్నం వరకు ఇలా పోస్ట్ మార్టం నిర్వహించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఇప్పటికి కూడా కుటుంబ సభ్యులకు ఎవరు కూడా డెడ్ బాడీస్ అప్పచెప్పలేదు. వారు ఇంకా ఏటూరు నాగారం ప్రభుత్వ హాస్పిటల్లోనే నిరాహార దీక్ష చేస్తున్న పరిస్థితి, పడిగాపులు పడుతున్న పరిస్థితి. ఎందుకంటే డెడ్ బాడీస్ కోసం ఆ పేరెంట్స్ అంతా కూడా. అయితే ప్రభుత్వం దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకుని నిజంగానే దీనిపై ఏమైనా హెచ్ఆర్సీకి సంబంధించినటువంటి అంశాలు కూడా పూర్తిగా ఇవాళ లేఖ పెట్టడం జరిగింది. దీనిపై ఎలాంటి స్పందిస్తుంది, నిజంగానే ఏమైనా పోలీసులు దీనిపై ఏమైనా స్పందిస్తారు, ఎట్లాంటి అంశం అయితే తెలియాల్సిన అవసరం ఉంది. శ్రీచంద్ర. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్.